హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఈ క్రాఫ్ట్ అంతా మేము MDF బోర్డ్ మీద చేస్తున్నాము. ఇది బయట కానీ లేదా ఆన్లైన్లో కానీ చాలా ఈజీగా దొరికేస్తుంది. దీనిపైన మేము అక్రిలిక్ వైట్ పెయింట్ బేస్ లాగా అప్లై చేసాము. దాని తర్వాత చిన్న అవుట్లైన్ ఒకటి గీసుకున్నాం అనమాట. లోపల గ్రీన్ కలర్ క్యామ్లిన్ కంపెనీ వాళ్ళది సేమ్ అక్రిలిక్ పెయింట్సే యూస్ చేసాము. గ్రీన్ కలర్ అయితే అప్లై చేసేసాము. బార్డర్కి అయితే మేము చూస్ చేసుకున్న కలర్ రెడ్ అన్నమాట. ఇది సేమ్ ఇలానే ఆ కలర్ ఈ కలర్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన కలర్ కాంబినేషన్స్లో చేసుకోవచ్చు. మేము పిక్ చేసుకున్న థీమ్ ట్రెడిషనల్ థీమ్ అనమాట. లైక్ పాతకాలం ముగ్గు యూస్ చేసి చేయాలనుకున్నాం. సో ఈ కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. ముగ్గు ముందుగానే ఒక పేపర్లో వేసుకొని దాని తర్వాత కార్బన్ పేపర్ యూస్ చేసి దీంట్లోకైతే గీసుకున్నాము. తర్వాత వైట్ పెయింట్ యూస్ చేసి దాన్ని హైలైట్ చేసుకున్నాము. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా కంప్లీట్గా మనకు నచ్చినట్టు మనకు నచ్చిన కాంబినేషన్స్లో డిజైన్ చేసేసుకోవడమే పెయింట్స్ యూస్ చేసి. మేము డిజైన్ చేసుకున్న మోడల్ అయితే ఇది. ఈ రంగోలీ కార్డ్బోర్డ్ని మనం డెకరేషన్లో చాలా రకాలుగా యూస్ చేయొచ్చు. వాల్ హ్యాంగింగ్స్కి కానీ, నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కదా దానికి, అలా మనం చాలా రకాలుగా యూస్ చేయొచ్చు. మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది తెలియాలంటే జస్ట్ వెయిట్ అంటిల్ నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్. సేమ్ పెయింట్స్ యూస్ చేసి ఇంకొక ప్లేట్ కూడా రెడీ చేసాము, లైక్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.